అసలు ఫస్ట్ ఏమో ఈ లిక్కర్ స్కామ్ 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు, మళ్ళీ 15,000 కోట్లు, మళ్ళీ 3,000 కోట్లు, మళ్ళీ 2,000 కోట్ల చిల్లర అని అంటున్నారు. అసలు ఇలాగా ఈ పరిణామంగా అంటే ఒక్కొక్కసారి స్థిరంగా లేకుండా చేంజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని ఈ రోజు నేను మా వైఎస్ఆర్సీపీ తరఫున క్వశ్చన్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఏమాత్రం కరెక్ట్ అనేది మీరు సమాధానం చెప్పండి. ఈ రోజున మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి. అసలు ఎక్కడ డబ్బులు సీజ్ చేశారు మీరు? స్కామ్ జరిగింది అంటున్నారు. ఏమైనా ప్రాపర్టీస్ కొన్నారా? ఇవన్నీ చూసుకొని కదా మీరు అరెస్ట్ చేయాలి. ఎట్లాగా అరెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. అలానే అసలు ఒక ఇద్దరితోన వాగ్మూలం తీసుకుని ఒక మనిషిని ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు మూల కారణాలు మూల ఆధారాలే లేకుండా ఏది లేకున్నప్పటికీ మీరు ఈ రోజు మిథున్ సార్ని అరెస్ట్ చేశారు. అమాయకులైన ప్రజలను, అమాయకులైన వ్యక్తులను, అమాయకమైన లీడర్లను ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే బాగా మంచి నాయకులు ఉంటారో వాళ్ళ మీద టార్గెట్ చేసి ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ దాని పేరు రిలీజ్ చేసి దాంట్లో ఇంతమంది టీం ఉన్నారని చెప్పి దాన్ని రిలీజ్ చేసి లాస్ట్ లోన ఎవరైతే మా పార్టీలో మంచి నాయకులు ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోయే ప్రాసెస్ లో ఉంది టీడీపీను ఈ రోజున.